మరికొన్ని సంవత్సరాల్లో ఇండియా మ్యాప్కి సరికొత్త హైలైట్ యాడ్ అవబోతోందా? ఖచ్చితంగా అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రుల నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఎన్నో విశేషాలతో తయారవుతోంది. ఇప్పటిదాకా ఇండియన్ సిటీస్ అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఇవే చెప్పుకునేవారు. వీటి తర్వాత అనేక చిన్న నగరాలు, పట్టణాలు మన దేశంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలుగువారి అమరావతి అద్భుతమే సృష్టించబోతోంది. జరుగుతున్న ప్రక్రియ గమనిస్తే ప్రపంచ పటంలో భారత్కు మరో గుర్తింపు చిహ్నం రావటం గ్యారంటీగా కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి అసెంబ్లీ, సచివాలయం మొత్తంగా తరలించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతి ఆవిష్కరణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. అత్యాధునిక హంగులతో తయారైన ఏపీ అసెంబ్లీ ఆల్రెడీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాగా త్వరలో రాజధాని అమరావతిని అలంకరించనున్న భారీ నిర్మాణాలు ఆంధ్రుల ఖ్యాతి మరింత పెంచనున్నాయి. ఇందుకోసం అమరావతి నిర్మాణాల్ని డిజైన్ చేయాల్సిందిగా ఆంధ్ర సర్కార్ ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పాస్టర్ అండ్ పార్ట్నర్స్ ను కోరిన విషయం తెలిసిందే. అందులోని ఆర్కిటెక్ట్స్ ఎంతో శ్రద్ధగా డిజైన్ చేసిన ప్లాన్స్ ఇప్పుడు సీఎం ముందుకు చేరాయి. కేబినెట్లో మంత్రులు కూడా ఆమోదించాక నిర్మాణాలు మొదలవుతాయి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అమరావతి నిర్మాణాలు ప్రపంచపు అత్యుత్తమ నగరాల్లోని అతి శ్రేష్టమైన అంశాలు పుణికిపుచ్చుకోవటమే కారణం. అమరావతిలో నిర్మించబోయే వరల్డ్ క్లాస్ స్ట్రక్చర్ కజకిస్తాన్లోని ఆస్థానా నగరంలో ఉన్న నిర్మాణాల్ని పోలి ఉంటాయి. అంతేకాదు మలేషియాలోని పుత్రజయ నగరం, బ్రెజిల్లోని బ్రిసిలియా నగరం, అమెరికాలోని వాషింగ్టన్ నగరం, బ్రిటన్లోని లండన్, మన న్యూఢిల్లీ నగరం వీటన్నిటిలోని విశేషాలు కూడా అమరావతిలో తొణికిసలాడనున్నాయి. ఇలా ప్రపంచపు అత్యుత్తమ 6 నగరాల లక్షణాలు అమరావతిలో అలరించనున్నాయి. ఇండియాలోని ఆధునిక నగరాలు చాలా తక్కువ. మన నగరాలన్నీ వందల ఏళ్ల పురాతనమైనవి, కొన్నైతే వేల ఏళ్ల చరిత్ర కలిగినవి. కానీ అమరావతి మోడర్న్ ఇండియాకు సంకేతంగా, మోడర్న్ మెట్రోపోలిస్గా నిలవనుంది.